హమ్మ, రుచిగా ఉంది. Cool. హే, నా మార్ష్మలో ఎక్కడుంది? ఏమయ్యింది? అలెక్స్ ఏమవుతోంది? నాన్న, మనం క్యాంపింగ్కి వెళ్దామా? ఆల్ రైట్, మనం వెళ్ళి నీ పాజామా మార్చుకుందాం. ఏ నాన్న, కానీ నేను నన్ను నేనే మార్చుకుంటాను. సరే. కానీ నేను ఎప్పుడూ నా దుస్తులు నేనే వేసుకోను. అలెక్స్, నువ్వు రెడీనా? అయ్యో కాదు, నేను నీకు సహాయం చేస్తాను. అలెక్స్, నీ ప్యాంట్ వేసుకోవడంలో. అలెక్స్, నువ్వు 2 కాళ్లను 2 రంధ్రాలలో పెట్టాలి. అర్థమైందా? అవును నాన్న. Cool. బాగుంది అలెక్స్. లేదు 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 లేదు. అవును అవును, మంచి అబ్బాయి. నేను నీకు సహాయం చేస్తాను. అలెక్స్, నువ్వు నీ చేతులు పెట్టాలి. Cool. ధన్యవాదాలు నాన్న. నాన్న, నేను ఒక టోపీ పట్టుకోవాలా? Aha. ఇది ఏమిటి? What? పీకబూ. ఓహ్ అలెక్స్, నేను ఇంకా నా టోపీ కనుగొనాలి. లేదు లేదు లేదు, బయట ఇది చాలా వేడిగా ఉంది. ఆల్ రైట్ నాన్న. నువ్వు ఒక వేసవి టోపీ అవసరం. అలెక్స్, నీకు నచ్చినది ఎంచుకో. Cool. నాన్న, నేను నా షూలు వేసుకోవాలి. అయ్యో కాదు. ఇది నీకు సహాయం చేస్తుంది అలెక్స్. ధన్యవాదాలు నాన్న. ఇప్పుడు నాకు తెలుసు. బాగుంది అలెక్స్, మనం వెళ్దాం. అలెక్స్, మనం సన్ స్క్రీన్ రాసుకుందాం. Aha. మన కళ్ళను కాపాడుకుందాం. అలెక్స్, నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. మనం కలిసి ఒక ఫోటో తీసుకుందాం. ఇప్పుడు మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. నాన్న, మీరు గుడారాన్ని మర్చిపోయారు. గుడారమా? మనం గుడారాన్ని మర్చిపోయామా? ఓహ్, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. Hey, home, Steffi. ఏమిటి?
నీకు చాలా సమయం నుండి కంప్యూటర్ మీద ఆడుతున్నావు. సరే, అవును, ఇది మెరుగైనది. అప్పుడు నేను చదువుతాను. మంచి ఆలోచన స్టెఫీ. ఆదుద్దాం. కూల్. అవును. హమ్. ఏమైంది? ఇది ఏమిటి? ఇది ఎలా జరిగింది? నాన్న, నాకు సహాయం చేయి. ఏమైంది స్టెఫీ? ఓహ్ లేదు, ఇది ఏమిటి? చింతించకు స్టెఫీ, డాక్టర్ వద్దకు వెళ్దాం. సరే, లోపలికి శ్వాసించి బయటకు వదిలేయండి. హలో డాక్టర్. హలో, నేను మీకు ఎలా సహాయం చేయగలను? స్టెఫీ చర్మంపై ఏదో విచిత్రమైనది కనిపించింది. డాక్టర్, దయచేసి నాకు సహాయం చేయండి. చాలా విచిత్రంగా ఉంది. దయచేసి బెడ్ మీద పడుకోండి. సరే. హమ్ హమ్. అయ్యో నా దేవుడా, స్టెఫీ, నీకు స్టిక్కర్ బాక్స్ ఉంది. ఓహ్ లేదు. ఓహ్ లేదు. డాక్టర్, మీరు ఎలా సహాయం చేస్తారు? అవును స్టెఫీ, ఇది జరగక ముందు నువ్వు ఏమి చేస్తున్నావు? నేను వీడియో గేమ్స్ ఆడాను. అయ్యో కాదు, నువ్వు చదువుతున్నావని అనుకున్నాను. చింతించకండి, ఇది ఎలా సరిచేయాలో నాకు తెలుసని అనుకుంటున్నాను. వీడియో గేమ్స్ ఆడటానికి బదులుగా పుస్తకాలు చదవడానికి ప్రయత్నించు, సరేనా? సరే. స్క్రీన్ మీద చాలా గంటలు గడపడం వలన మీ ప్రపంచం కొంచెం సన్నగా మారుతుంది. కళ్ళు అలసిపోయి సమయం విడిపోయినప్పుడు జీవితం ఆకాశం పైన చాలా సంపన్నంగా ఉంటుంది. హూరే, ఇది పనిచేసింది. వావ్ స్టెఫీ, నీ స్టిక్కర్ బాక్స్ పోయింది. పిల్లలు, జ్ఞాపకం ఉంచుకోండి, మీ గాడ్జలపై ఎక్కువ సమయం గడపకండి. ధన్యవాదాలు డాక్టర్. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. నేను పుస్తకాన్ని ఉంచుతాను. వీడ్కోలు. ఆహా, నాకు ఇది ఇష్టం. రుచిగా ఉంది. ఆహా. ఓహ్ లేదు. ఇది ఏమిటి? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పర్ఫెక్ట్. హలో డాక్టర్, మీరు నాకు సహాయం చేయగలరా దయచేసి? హమ్, నీకు స్టిక్కర్ బాక్స్ ఉన్నట్లు ఉంది. దాషా, దయచేసి పడుకోండి. మాకు ట్వీజర్లు అవసరం. సరే, చూద్దాం. అయ్యో. అసలు అసంభవం. నేను దాన్ని నమ్మలేను. ఇది జరగక ముందు నువ్వు ఏమి చేస్తున్నావు? నేను జంక్ ఫుడ్ తింటున్నాను. అయ్యో లేదు, ఇది అంతే. ఇప్పుడు నేను ఏమి చేయాలి డాక్టర్? జంక్ ఫుడ్ బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి ప్రయత్నించండి. వావ్, ఇది పనిచేసింది. ధన్యవాదాలు డాక్టర్. పిల్లలు, జ్ఞాపకం ఉంచుకోండి, చాలా జంక్ ఫుడ్ తినడం మంచిది కాదు. వస్తున్నాను. అలెక్స్, మధ్యాహ్న భోజనం సిద్ధమైంది. మీ భోజనం ఆనందించండి అలెక్స్. ధన్యవాదాలు. నేను నా చేతులు కడగాలా? లేదండి, నాకు అనిపించడం లేదు. ఓహ్ లేదు, నేను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. హలో డాక్టర్, దయచేసి నాకు సహాయం చేయండి. హమ్, మీకు స్టిక్కర్ బాక్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఓహ్ లేదు, మనం ఏమి చేద్దాం? నాకు విశ్లేషణ కోసం నమూనా తీసుకోవాలి. అలెక్స్, నువ్వు నీ చేతులు కడిగావా? చాలా మురికిగా ఉంది. అవును, నేను. సహాయం. చెడు సూక్ష్మక్రిములు దాడి. భయపడవద్దు అలెక్స్, ఇక్కడే ఉండండి. ఈ అసహ్యకరమైన సూక్ష్మక్రిమిని పట్టు. ఏ ఇలా డాక్టర్? డాక్టర్, నేను అబద్ధం చెప్పాను. నేను చేతులు కడగలేదు. కానీ ఇప్పుడు మీరు చేతులు కడగడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నారు. అవును డాక్టర్. ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించండి మరియు మీ ఆరోగ్యాన్ని చూసుకోండి.
అలెక్స్, నన్ను ఎదురుచూపు. అలెక్స్, పరాయి వారికి తలుపు తీయకూడదు. ముందుగా అక్కడ ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి. సరే సరే. ఎవరున్నారు? ఎవరున్నారు? ఇవాన్, నేను. పాస్వర్డ్ తెలుసా? అవును, తెలుసు. ఇది ఇవాన్. తలుపు తెరవండి. అలెక్స్, నీకు ఒక బహుమతి ఉంది. ధన్యవాదాలు ఇవాన్. అలెక్స్, గుర్తుంచుకో, పరాయి వారికి తలుపు ఎప్పుడూ తెరవకూడదు. ఇంకొకరు తలుపు తట్టుతున్నారు. అలెక్స్, అలెక్స్, ఆగు. లేదు, ముందుగా మనం ఎవరో తెలుసుకోవాలి. అది పరాయి వ్యక్తి అయి ఉండకూడదు. సరే మరియా. ఎవరున్నారు? నేను నాన్నని. పాస్వర్డ్ తెలుసా? అవును, తెలుసు. అవును, నాన్న ఉన్నారు. ఆయనకు తలుపు తెరవండి. అలెక్స్, నీకు ఒక బహుమతి ఉంది. ధన్యవాదాలు నాన్న. అలెక్స్, పరాయి వారికి ఎప్పుడూ తలుపు తెరవకూడదు. సరే అలెక్స్, మనం వెళ్ళి నీ బహుమతి తెరువుదాం. వెళ్దాం. అలెక్స్, అలెక్స్, నన్ను ఎదురు చూడు. అలెక్స్, మొదట మనం చెక్ చేయాలి. అది అనవసరమైన వ్యక్తి అయ్యుండొచ్చు. సరే నాన్న. ఎవరున్నారు? నేను అమ్మమ్మ. పాస్వర్డ్ తెలుసా? అవును, తెలుసు. అమ్మమ్మ, తలుపు తెరవండి. అలెక్స్, ఇది నీ కోసం. ధన్యవాదాలు అమ్మమ్మ. పరాయి వారికి తలుపు ఎప్పుడు తెరవకూడదు. సరే నాన్న. వావ్. ఆహ్! ఇంకొకరు తలుపు వద్ద ఉన్నారు. మనం చెక్ చేద్దాం. నన్ను వెనక ఉంచొద్దు. ఎవరున్నారు? హాయ్, పిజ్జా డెలివరీ. మీ ఆర్డర్ ఉంది. లేదు. పాస్వర్డ్ తెలుసా? లేదు, నాకు తెలియదు. తెలియకపోతే మీకు లోపల అనుమతించను. ఏమిటి? ఎందుకు? బాగుంది అలెక్స్, నీవు పాఠం బాగా నేర్చుకున్నావు. నేను పిజ్జా ఆర్డర్ చేశాను. తలుపు నేను తీయగలను. ధన్యవాదాలు. మరియు గుర్తుంచుకోండి పిల్లలు, పరాయి వారికి తలుపు తీయడానికి తల్లిదండ్రులు మాత్రమే అనుమతించాలి. పిజ్జా సమయం.